కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ 60 కోట్లు హామ్ ఫట్ పంతుల నెత్తిన 2 ఏళ్ల టిఫిన్ ఖర్చులు. అరచేతుల వైకుంఠం చూపేటట్లు కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఆస్కార్ అవార్డు చిన్నదే అవుతుంది. ప్రతి పథకం వెనుక అవినీతి పరమార్థం ఉంటుంది. ప్రజలకు చెప్పేదొకటి, అంతర్గతంగా చేసేది మరొకటి. ప్రాజెక్టుల స్కామ్, గొర్రెల స్కామ్, భూముల స్కామ్, అనేక స్కాముల్లో విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఒకటి. ఏ పథకం లాంచీ చేస్తే ఎంత మిగులుతుందోనని ముందే ఆలోచించి పెట్టుకుంటారు కావచ్చు. పథకాలు మంచివే అయినా అవినీతి పైన ఆశ పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇక పథకం ముచ్చటకు వస్తే తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్న విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని అధ్యయనం కోసం రాష్ట్రం నుంచి 5 ఐఏఎస్ల బృందాన్ని తమిళనాడుకు పంపారు. బ్రేక్ఫాస్ట్ పై అధ్యయనం చేసిన కమిటీ అప్పటి సీఎం కేసీఆర్ కు నివేదిక ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ స్కామ్ ను ముందున్న ఎన్నికల్లో లబ్ధి పొందే ఎత్తుగడ కోసం దసరా సెలవులు ముందుగా అక్టోబర్ 6, 2023న సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో రంగుల అడ్వర్టైజ్మెంట్లు, అట్టహాసంగా పథకం ప్రారంభం కోసం 60 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 27,150 ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగడానికి ప్లాన్ చేసి అమలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా 5 పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాఠశాల విద్యార్థులతో కలిసి టిఫిన్ చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇంతలో దసరా సెలవులు వచ్చాయి. తర్వాత మిడ్ డే మీల్స్ ఆధ్వర్యంలో 2 నెలల పాటు ఈ పథకాన్ని 5 స్కూళ్లలో మాత్రమే నడిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఒక్కొక్క స్కూల్లో బ్రేక్ఫాస్ట్ పథకం మూతబడుతూ వచ్చింది. ఎన్నికల తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో పథకం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం మారింది. ఈ 2 నెలల టిఫిన్ ఖర్చులు చెల్లించడం కోసం ప్రభుత్వం ముఖం చాటేసింది. దీంతో ఆయా పాఠశాలల్లోని హెడ్ మాస్టర్లు తలా 2-3 వేల చందాలు వేసుకొని టిఫిన్ ఖర్చులు చెల్లించారు. ప్రారంభోత్సవానికి 60 కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ ప్రభుత్వం టిఫిన్ ఖర్చులు పంతుల నెత్తిన పెట్టి తప్పుకున్నారు. ఈ పథకంలో మేసింది ఎవరు, ఖర్చు మోసిందెవరు?